హలో ఎవ్రీవన్, శ్రీమాత్రే నమః అందరికీ. నేను ఇక్కడ చెప్పాను కదా మీకు, చింతామణి గణపతి టెంపుల్కి వచ్చాను. ఈ చింతామణి గణపతి టెంపుల్లోని చాలా బాగుంటుంది అసలు. ఫస్ట్ భగవంతుడి దగ్గర వరకు రీచ్ అయ్యే లోపల అసలు మనసుకి ఎంత హాయిగా ఉంటుందంటే, ఈ లోకల్ అట్మాస్ఫియర్ అది చూడండి, మొత్తం అంతా కూడా గ్రీనరీతో నిండిపోతుంది అన్నమాట. ఫుల్లీ గ్రీనరీ, చాలా చాలా బాగుంటుంది ఇక్కడ. భగవంతుడి దగ్గరకు వచ్చేసరికి, అంటే అక్కడ వరకు రీచ్ అయ్యేసరికి ఎంత మనసుకి నిర్మలత అవసరమో అంత అయితే రీచ్ అయిపోతాం అన్నమాట. ఇదిగోండి స్వామివారు, గురూజీ గారు, స్వామి గణపతి, చింతామణి గణపతి, చిన్న స్వామి గారు. ఇక్కడ గోశాల కూడా ఉందన్నమాట. అసలు చూడండి ఒకసారి ఇక్కడ అట్మాస్ఫియర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడికి వచ్చి ఎవరైనా కూడా వాళ్ళ వాళ్ళ కోరికలు ఉన్నట్లయితే కనుక ఇక్కడ కొబ్బరికాయని ముడుపుగా కడతారనమాట. ఇగండి ఇక్కడ ఇలా సైడ్ని ఇక్కడ కొబ్బరికాయలు, స్వామీజీ వారి ఇవి కావాల్సిన పూజా సామాగ్రి అవి ఇక్కడ దొరుకుతాయి. అయితే ఇక్కడ ఏంటంటే 18 రోజులకి ఒక చిన్న దీక్ష ఉంటుందన్నమాట. దీక్ష అంటే ఏం చేయాలి అన్న ఆలోచన అయితే లేదు, టెన్షన్ పడక్కర్లేదు. 18 రోజులు దీక్ష తీసుకోవాలి. ఇక్కడ ఒక మంత్రాన్ని ఇస్తారనమాట. ఆ మంత్రాన్ని మనం ప్రతిరోజు ఎన్ని అవకాశం ఉంటే అన్ని చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మొత్తం ఎంతోమంది గణపతులు ఉన్నారు. ఈయన భక్త గణపతి. హలో నానా, భక్త గణపతి ఈయన. ఓకే, తర్వాత వీర గణపతి. ఈయనకి చూడండి ఎన్ని చేతులు ఉన్నాయో. వీర గణపతి. సో వీర గణపతిని పూజిస్తే, ఆయన్ని స్మరిస్తే ఏమి అవుతుంది, దాని ప్రతిఫలం ఏంటి అన్నది ఇక్కడ రాస్తారు. 16 చేతులతో కనిపించే ఈ గణపతి ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధాన్ని కలిగి ఉంటారు. కుడివైపు చేతుల్లో బాణం, బేతాళుడు, చక్రం, మంచం కోడు, గద, పాము, శూలం, గొడ్డలి, ఆకారపు జెండా. తర్వాత ఎడమవైపు చేతిలోని శక్తి అనే ఆయుధం బాణం, ఖడ్గం, ముద్గరం అనే ఆయుధం, అంకుశం, పాసం, తర్వాత కంతం అనే ఆయుధం, దంతము ధరించి దర్శిస్తారు. విశిష్టత ఏంటంటే ఈ గణపతిని పూజించిన వారికి భయం పోయి ధైర్య సాహసాలు కలుగుతాయి. పోలీసు వృత్తుల్లో ఉన్నవారు, సైన్యంలో ఉన్నవారు ముఖ్యంగా ఈ గణపతిని పూజించాలి. బాగుంది కదా. ఇలాగే ప్రతి స్వామివారి దగ్గర ఇలాగ రాసి ఉంటుందన్నమాట. ఈయన ద్విజ గణపతి. ద్విజ గణపతి చూడండి, 3 ముఖాలతో ఉన్నారు ఈయన ద్విజ గణపతి. తర్వాత ఈయన శక్తి గణపతి. శక్తి గణపతి. ఇంకా నెక్స్ట్ అంటే కంటిన్యూ ఉన్నాయి, ఇలాగా కంటిన్యూ ఉన్నాయి గణపతులు. ఉచ్చిష్ట గణపతి. తర్వాత సిద్ధ గణపతి. సిద్ధి బుద్ధి. సిద్ధి మరియు బుద్ధి మధ్యలో స్వామివారు సిద్ధి గణపతి. తర్వాత అక్కడున్నది విష్ణు గణపతి. ఇక్కడ క్షిప్ర గణపతి. తర్వాత లక్ష్మీ గణపతి. నెక్స్ట్ హేరంబ గణపతి. ఆ తర్వాత మహాగణపతి. మహాగణపతి, విజయ గణపతి. దగ్గర నుంచి తీద్దామంటే టైం ఎక్కువ అవుతుంది కదా, వీడియో టైమింగ్ ఎక్కువ అవుతుందని తీయడం లేదు. తర్వాత ఊర్ధ్వ గణపతి. తర్వాత నృత్య గణపతి. తర్వాత ఏకాక్షర గణపతి. తర్వాత వరద గణపతి. ఇక్కడ అరిటా కార్డు పెట్టుకొని దాక్కున్నాడు మన వినాయకుడు. హలో, దొరికేసావు నాన్న. క్షిప్ర ప్రసాద గణపతి. తర్వాత ఈయన కూడా దాగున్నాడండోయ్. త్రక్షర గణపతి. చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఇక్కడ, చాలా బాగుంటుంది. హరిద్రా గణపతి. తర్వాత
ఏకదంత గణపతి, ఉద్దండ గణపతి, ఉద్దండ గణపతి, తర్వాత సృష్టి గణపతి, తర్వాత వచ్చి రుణమోచన గణపతి. ఇతనంట పాశాంకుశ దంత మంత్రం ఉంది తెల్లటి రంగు దేహాన్ని కలిగి ఎర్రటి బట్టలను ధరించి 4 చేతుల్లో వరుసగా పాశం, అంకుశం, దంతం మరియు నేరేడు పళ్లను ధరించి తనను పూజించిన భక్తులకు రుణ విముక్తులను చేసే విధంగా అనుగ్రహిస్తాడు. ఈ విశిష్టత ఏంటంటే ఈ గణపతిని పూజించిన వారికి రుణ విముక్తులు అవుతారు. జై విఘ్నేశ్వర. దండం పెట్టుకోండి అందరూ. హాయ్ నాన్న. తర్వాత ద్విముఖ గణపతి, 2 ముఖాలు కలిగిన గణపతి. ద్విముఖ గణపతి విశిష్టత ఏంటంటే గణపతిని పూజించిన వారు ప్రమాదాల నుండి బయటపడతారంట. నెక్స్ట్ వచ్చి త్రిముఖ గణపతి. ఈయన పూజించడం వల్ల ఈ గణపతిని పూజిస్తే కుటుంబానికి రక్షణ లభిస్తుంది. త్రిముఖ గణపతి. నెక్స్ట్ యోగ గణపతి. విశిష్టత ఏంటంటే ఈ గణపతిని పూజించిన వారి యోగక్షేమాలు ఆయనే స్వయంగా చూస్తారంట. అలాగే యోగ విద్యను కోరుకునే వారిని అనుగ్రహిస్తారు. యోగ గణపతి బాగుంది కదా. తర్వాత సింహ గణపతి. ఇప్పుడు క్యూట్గా ఉండే మన వినాయకుడు సింహ గణపతి కూడా అయ్యారు. ఇగోండి సింహ గణపతి. కొన్ని అయితే నాకు తెలియదు కూడా కొన్ని పేర్లు సింహ గణపతి ఉంటుందని కూడా ఇక్కడికి వచ్చాకే తెలుసుకున్నాను. ఈయన పూజించడం వలన ప్రతికూలత నివారింపబడతాయి. అంటే మీరు అనుకున్న పనిలోని ప్రతికూలతలు వస్తాయన్నమాట. అంటే అనుకున్నట్టుగా జరగడానికి బాగుంటుంది. విశిష్టత ఈయనెవరు? దుర్గా గణపతి. దుర్గా గణపతి. ఈ గణపతిని పూజిస్తే పాపాలు పటాపంచలు అవుతాయంట. దుర్గా గణపతి. ఈయన సంకష్టహర గణపతి. సంకష్టహర గణపతి. ఈ గణపతిని పూజిస్తే తీవ్రమైన కష్టాల నుండి కూడా ఉపశమనం లభిస్తుందంట. అందుకే మనకి సంకటహర చతుర్థి అని ఉంటుంది కదా, అలానే. అసలు నిజంగా చెప్తున్నా, ఎంత బాగుందంటే అంత బాగుంది టెంపుల్. నేను ఆల్రెడీ ఇక్కడ ముడుపులు కట్టాను అనమాట. ఇక్కడ ఇది స్వయంభూ అనమాట. ఇక్కడ చూడండి, ఎలాగైనా స్వామివారికి పిల్లలంటే ఇష్టం కదా, వద్దన్న పిల్లలు దండం పెట్టుకుంటున్నారు ఇక్కడ. ఇవ్వండి, ఇక్కడ ఎవరైతే స్వామి కనపడుతున్నారో ఆయన ఇక్కడ స్వయంభూ అంట, ఇక్కడ వెలిసారంట ఆయన. సో ఇంకా ఇక్కడ ఈ ప్రాంతం కూడా చాలా బాగుంటుంది. మనం వచ్చేసాం టెంపుల్కి. జస్ట్ ఇదంతా ఎంట్రన్స్ అన్నమాట. నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆ విధంగా ఇక్కడ ముడుపులు కట్టారనమాట చాలామంది. అందులో మంది కూడా ఒక ముడుపు ఉందండోయ్. ఓకేనా, ఇక్కడ ముడుపులు ఇలా కడతారు. ఇగోండి, ఇలా ముడుపు కడతారనమాట. ఇగోండి చూడండి, ఇది నేను కట్టిన ముడుపు అనమాట. అనంతలక్ష్మి, అది నేనే 5వ తారీఖున ముడుపు కట్టాను అనమాట. ఈరోజు తీసేస్తున్నాను దీన్ని. సో ఇది ఎలా ఇక్కడ ఒలిచేసుకోవాలన్నమాట. ఒలిచేసి మనమే ఒలిచేసి స్వామివారికి తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టాల్సి ఉంటుంది. ఇగోండి, బయట నుంచి టెంపుల్ ఇలా ఉంటుందన్నమాట. చాలామంది భక్తులు చెప్తూ ఉంటారు, ఇక్కడికి వచ్చాక వాళ్ళ కష్టాలు చాలా వరకు తగ్గాయని, వాళ్ళు కోరుకున్నవన్నీ జరిగాయని చెప్పేసి అంటారు. ఎవరైతే కార్యసిద్ధి అవ్వాలి, వాళ్ళు అనుకున్నది జరగాలి అంటే కనుక ఇక్కడ మందిరంలో ఇచ్చేది, దేవాలయంలో ఇచ్చే మంత్రం ఇదేను. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్యత్నమస్తాయ దుఃఖక్షయ కరోభవ అని అర్థం అన్నమాట. కానీ నిజంగా
ఈ మంత్రానికి ఉన్న పవర్ నేను చాలా చోట్ల విన్నాను, చాలా చోట్ల విన్నాను. అది కాకుండా మన చాగంటి గారు కూడా ఈ మంత్రాన్ని చెప్తూ కూడా చెప్పారనమాట. ఆయన ఇలా చదవడం వల్ల మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేరుతాయని. సో ఇక్కడ ఆంజనేయ స్వామికి ఈ ముడుపును కడతారు. అందరూ ఏమనుకుంటారంటే చింతామణి టెంపుల్ అనేసరికి చింతామణి గణపతికే మనం ముడుపు కడుతున్నాం అనుకుంటారు. కాదు, ఇక్కడ గణపతి టెంపుల్లోనే ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు. ఆంజనేయ స్వామి వారికి ముడుపు కడుతున్నాం అనమాట. ఓకే, ఇది నిన్న యాక్చువల్లీ నాది కంప్లీట్ అయిపోయింది. కానీ నిన్న మనం తిరుమల నుంచి రిటర్న్ రావడం కదా, కానీ మంచి రోజున అయ్యింది. నిన్నే కదా హనుమత్ జయంతి, మంచి రోజున జరిగింది. బట్ మనం ట్రైన్లో ఉన్నాం. అఫ్కోర్స్ ఏదైనా వెంటనే అవుతున్నాయి కదా ఒక్కొక్కటి. అది కూడా భాగ్యమే. ఆ సన్నిధిలో ఉండగా అవ్వడం కూడా చాలా మంచి విషయం అని అనుకుంటున్నాను నేను. చూడండి టెంపుల్ ఎంత బాగుందంటే నాకు నిజంగా ఇక్కడికి వచ్చినప్పుడల్లా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను అందుకనే కొన్ని రోజులు అవకాశం ఉన్నంతలో ప్రతిరోజు వచ్చి స్వామివారి సన్నిధిలోనే మంత్రం చేసుకొని ఆ తర్వాత ఇక్కడ స్వామివారికి తమలపాకుల మాల అర్పించి ఆ తర్వాత నేను ఇంటికి వెళ్తూ ఉండేదాన్ని. ప్రతిరోజు చేసేదాన్ని, కానీ అవకాశం కుదరలేదు. అందుకే నేను అది చేయలేకపోయాను అనమాట. తర్వాత దీని వెనకాల ఇంకా ఉన్నాయి, అది కూడా చూపిస్తాను, చూసేసేయండి. కొబ్బరికాయ పీచు తెగిస్తున్నాను అనమాట. అందుకు ఏదైనా ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే, దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళే చూడండి. అంటే దేవుడు అంటే నమ్మకం లేదు, లేదు అంటే దేవుడి కోసం ఇంట్రెస్ట్ లేదు, ఏదో జరుగుతుంది ఏం జరిగినా ఓకే అన్నటువంటి వాళ్ళు వీడియోని చూసి అనవసరమైన కామెంట్లు చేయకండి. ఎందుకంటే భగవంతుడు లేనిదే మనం లేను కదా. అలాంటిది దాన్ని మనం ఎవరు కూడా ఎగతాళి చేసినట్టు మాట్లాడకూడదు. కాబట్టి పూర్తిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఈ వీడియోని చూడండి. ఇస్తున్నాను అంటే కూడా ఏమో ఫ్యూచర్లో మీకు కూడా అవసరం ఉండి రావచ్చేమో కదా. సో అప్పుడు మరి మీకు ఏం చేయాలి అని అర్థం కాలేనప్పుడు ఇది ఖచ్చితంగా మీకు యూజ్ అవ్వచ్చేమో కదా. సీరియస్లీ నేను కూడా ఎంత బయటికి నవ్వుతూ మాట్లాడినా ఎవరి కష్టాలు వాళ్ళేంది, కష్టాలు లేని జీవితాలే ఉండవండి. మనం ఇది గత జన్మ నుంచి తెచ్చుకున్నవే కదా ఇవన్నీను. మరి కష్టాలు లేని జీవితాలు ఎవరు ఉంటాయి? మరి అలాంటప్పుడు వాటిని తొలగించుకోవడానికి ఏ పద్ధతిలో వెళ్తే బాగుంటుంది? భగవంతుడి వేలు పట్టుకొని మనం నడవాలి. ఆయన నడిపించాలంటే మనం ఏం చేయాలి, ఆయన ఎలా ప్రాధాయపడాలి తెలుసుకునే మార్గాలు కొన్ని ఉంటాయి. కానీ ఇవి పెద్దవాళ్ళు చెప్తే వాళ్ళ నోటంటే మనం వినం. అంటే ఏముందిరే వీళ్ళకి చాదస్తం ఎక్కువ, వీళ్ళు ఇలాగే అంటారు అనుకుంటాం. కానీ దేవుడిని పట్టుకోండి అబ్బా. సమాజంలో ఈ రోజుల్లో ఎవరిని నమ్మకండి. ఈ రోజుల్లో కేవలం తల్లిదండ్రులు తర్వాత దైవమే. ఎంతకీ చెప్పాలంటే ఐఎమ్ వెరీ సారీ టు సే లైక్ దిస్. అంటే ఈ రోజులు నమ్మలేము. కాబట్టి భగవంతుడి ఇది ఉండడం వల్ల అట్లీస్ట్ ఒక నెగిటివిటీ పర్సన్స్ మన దగ్గర రాకుండా ఉండడము, మన పాజిటివ్ వైజ్ పెరగడం వల్ల నెగిటివ్ థాట్స్ రాకుండా ఉండడము జరుగుతుంది. ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల మరణాలు చూస్తున్నాను నేను. ఎక్కడ చూసినా ఒక పోస్టర్ పెట్టడం, వాళ్ళకి బిలో 20 years బిలోనే, కానీ తల్లిదండ్రులు ఆ కష్టాన్ని ఎవరు పూడ్చలేరు. ఇవన్నీ జరుగుతున్నాయంటే మీలో పాజిటివ్ వైబ్ లేక, ఆ నిమిషం ఆలోచన లేక ఆ స్పీడ్గా వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. సో అలా ఉండకూడదు అంటే గణపతిని పట్టుకోండి. మీరు చేసే ఆయన కూడా మీలాగే చిన్నపిల్లాడు కదా, మీతో పాటు సరదాగా ఉంటూ ఆయన మిమ్మల్ని ఒక మంచి దారిలో నడిపిస్తారు. పిల్లలకి, ముఖ్యంగా పిల్లలకి అసలు నేను చెప్తున్నా, మీకు చదివి కావాలన్నా, బుద్ధి కావాలన్నా, డబ్బులు కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, నిజం చెప్పాలంటే మీ తోటి వాడిలా మీతో ఉంటూ మిమ్మల్ని చాలా అందమైన మార్గంలో నడిపించగలరు ఆయన. కాబట్టి గణపతిని అందరూ గట్టిగా పట్టుకోండి. అలా అని దేవుడంటే గణపతేనా, దేవుడంటే అమ్మవారైనా, దేవుడంటే వెంకటేశ్వర స్వామి అని అడిగితే నేను చెప్పలేను. కానీ మీకు ఇష్టమైన దేవుడు, మీరు ఎందులో ఆ భగవంతుడు ఉన్నాడని నమ్మగలుగుతారో వాళ్ళనే పట్టుకోండి నిజంగానే. అప్పుడు మనకి ఇంకా మంచి రిజల్ట్ అన్నది వస్తుంది. ఓకేనా? ఇగోండి మొత్తానికి ఫైనల్లీ ఇదన్నమాట మనం ఇందాక చూపించిన కొబ్బరి బొండం, నేను కట్టిన కాయ నుండి వచ్చిన కొబ్బరికాయ. చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇప్పుడు కొబ్బరికాయని పట్టుకొని లోపలికి వెళ్ళిపోదాం. ఎక్కడ కొట్టాలి? ఈ కొబ్బరికాయ కొట్టేయాలంట, కొట్టదా?
తీసుకోలేదు. సో ఇప్పుడు కొబ్బరికాయ అంతా బాగానే ఉంది. మనం కట్టి ఆల్మోస్ట్ 18 రోజులు అయిపోయింది. అయినా కూడా కొబ్బరికాయ బాగానే ఉంది. ఏమవుతుందా కొబ్బరికాయ అని టెన్షన్ అనిపించింది అబ్బా నాకు. ఫైనల్ అయితే బాగానే ఉంది. థ్యాంక్ గాడ్. సరే టెంపుల్లోకి వెళ్ళిపోదాం వచ్చి. నేను యాక్చువల్లీ వీడియోస్ తీయడం, ఎడిటింగ్ చేయడం ఇవన్నీ నాకు రాదు. యాజ్ టీజ్ నేను ఏం మాట్లాడానో, యాజ్ టీజ్ నేను ఏం తీసానో అదే మీకు పంపించేస్తానమాట. ఇగోండి ఎంట్రన్స్లో పెద్ద ధ్వజస్తంభం, ఆంజనేయ స్వామిది చిన్న విగ్రహం. ఇగోండి ఇవి తెల్ల జిల్లేళ్ళది గణపతి. ఇక్కడ తెల్ల జిల్లేళ్ళు గణపతి ఉంటాయన్నమాట. ఇలా ఇది పెట్టుకుంటే మంచిది అంటారు కదా. లోపలికి యాక్చువల్లీ మొబైల్స్ పర్మిషన్ లేదనమాట. బట్ లిటిల్ బిట్ జూమ్ చేసి మీకు చూపించేస్తున్నాను స్వామివారిని. ఇప్పుడే అడ్డొచ్చారు వీళ్ళెవరు. జై గణేష. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 3 టెంపుల్స్ ఉన్నాయన్నమాట లోపల. ఒకటి గణేష్ మహారాజ్ది, ఇంకొకటి ఈ పక్కన ఉంటుంది దత్తాత్రేయ స్వామివారు, అలాగే శివలింగం. ఓం నమః శివాయ. చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ అంతా కూడా. ఇక్కడ తులాభారం కూడా పెట్టారు. ఏమైనా భక్తుల కోరికలు అనుకుంటే ఇలాగా ఏమైనా ముడుపులు ఇచ్చేటప్పుడు తులాభారం ఇస్తారు కదా, అలా ఇవ్వడం కోసం అన్నమాట. ఇగోండి మన ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్దాము. ఇక్కడ ఈరోజు పూర్ణఫలం అంటే ఇప్పుడు మనం కొబ్బరి బొండ నుంచి కొబ్బరికాయని తీసాం కదా, ఇప్పుడు అది స్వామివారికి ఇస్తామన్నమాట. పూజ అయిపోయిందనమాట. చాలా చక్కగా పూజ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. ఏదో కోట్లు సంపాదించిన ఈ ఆనందం రాదేమో, చాలా ఆనందంగా ఉంది. సీరియస్లీ బై గాడ్ గ్రేస్ నేను నా చేత భగవంతుడు చేయించారంట. సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్సింగ్. ఈరోజు ఇంతవరకు ఇలా చేయగలడం చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ స్వామీజీ, ఈయన ఇక్కడికి వచ్చి ఈ స్వామీజీని ప్రతిష్ఠించింది అంతా కూడా ఈయన చెప్పిన మార్గంలోనే ఇదంతా జరుగుతుందన్నమాట. ఇవ్వండి ఇది ఎంట్రన్స్ ద్వారం. జై గణేష.
గురుచరణాలు. స్వామీజీ వాళ్ళ అమ్మగారు దత్తాత్రేయ స్వామివారు. ఇగోండి మన గణేశుడు. జై గణేష. చింతామణి గణపతి స్వామి వారికి అసలు ఇక్కడ ఫోటో కూడా తీయనివ్వరు. నా అదృష్టం ఏంటంటే ఈరోజు ఒక్క క్షణం నాకు అవకాశం ఇచ్చారు వాళ్ళు. ఎందుకంటే ప్రతిరోజు వచ్చి ఇక్కడ చెప్తూ ఉంటాను. నేను మా సిస్టర్స్ అందరికీ కూడా నేను చూపిస్తాను, ఇక్కడ చూపించాలి అని నేను ఎవ్రీడే చెప్తూ ఉంటాను. సో అందుకే నాకు స్వామి అవకాశాన్ని ఇచ్చినట్టున్నారు. అసలు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అస్సలు ఎలా వచ్చారు ఇక్కడ. గ్రేస్ మీ అందరికీ చూపించే అవకాశాన్ని ఆ స్వామి స్వయంగా ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నాను. ఇగండి ఇక్కడ దత్తాత్రేయ స్వామివారు, శివుడు, అమ్మవారు ఎంత బాగున్నారో చూడండి. ముద్దుగా ఉన్నారు కదా అనమాట. మొత్తానికి ఈ దేవాలయంకి వచ్చి 18 రోజుల దీక్ష అయిపోయిన తర్వాత ఈరోజు పూర్ణఫలం. ఈరోజు ఫైనల్లీ కంప్లీట్ చేసుకున్నాను చాలా సక్సెస్ఫుల్గా. భగవంతుడి ఆశీస్సులతో ఎక్కడ ఎటువంటి ఆటంకాలు వస్తాయో, ఏం చేయలేకపోతానో, ఎక్కడ నేను దీక్ష మధ్యలో ఆపాల్సి వస్తుందో అని చాలా బెంగపడ్డాను. కానీ ఏమో నేను తిరుపతి వెళ్ళి రావడం, అక్కడ మనాలి కాదు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాను. పేరు నేపాలి ఆంజనేయ స్వామి ఎక్కడైతే జన్మించారో అక్కడికి వెళ్ళాను. జన్మస్థలం నేపాలి అంట కదా, అక్కడికి కూడా వెళ్ళాను తిరుమల వెళ్ళినప్పుడు. సో ఇదంతా బై గాడ్ గ్రేస్ నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా నేను చెప్పలేకపోతున్నాను కానీ చాలా ఆనందంగా ఉంది. ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు ఇంకెంతకన్నా. భగవంతుడా మీ అందరి పట్ల అంతే ఆశీస్సులు అందరికీ ఉంచి మీ అందరికీ మీ మనోధైర్యాన్ని, మీ ఆత్మబలాన్ని, మీ ముందు తరాల వాళ్ళకి మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డబ్బు కన్నా ముందర కావాల్సింది మనకి ధైర్యం. ఏ కష్టం వచ్చినా దాని ముందుకి అడుగు వేసే ధైర్యం. ఆ కష్టం వచ్చినా ఆ స్వామి మీ చెయ్యి పట్టుకొని మిమ్మల్ని ముందరుండి నడిపించాలి, మీకు తోడుగా ఉండాలి, అండగా ఉండాలి, మీకు రక్షణగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ స్వామివారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉంటాయి. చాలా హ్యాపీగా ఉన్నాను. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ, చూడని వాళ్ళందరికీ, చూడబోయే వాళ్ళకి అందరికీ కూడా ఆ స్వామివారి కటాక్షం, కృప ఎప్పుడు మీపై ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హనుమాన్. ఉంటాను మరి.